గచ్చిబౌలి పరిధిలోని అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కూలినటువంటి ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ను కూడా సస్పెండ్ చేశారు. ఇక ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. కూలినటువంటి భవనం శిథిలాలను కూడా తొలగించే పనులు కూడా కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన శిథిలాలను కూడా తొలగిస్తూ వాటి కింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న కోణంలో కూడా గాలింపులు చేపడుతున్నారు. శిథిలాలు పడడంతో పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా దెబ్బతింది. దీంతో ఆ భవనాన్ని హైడ్రా కూల్చివేయనుంది. ఘటనకు సంబంధించినటువంటి అక్రమ నిర్మాణాలపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక బిల్డింగ్ కూలినటువంటి ఘటనలో సీసీ ఫుటేజ్ విడుదలైంది. సెకండ్లలోనే బిల్డింగ్ మొత్తం కూడా కూలిపోయింది. ఒక్కసారిగా పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ పై భవనం కూలింది. సీసీ ఫుటేజ్ దృశ్యాలు భయానకరంగా ఉన్నాయి. అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్నటువంటి 7 అంతస్తుల భవనం కూలి 2 మృతి చెందారు. శిథిలాల కింద నుండి వారి మృతదేహాలను కూడా రెస్క్యూ సిబ్బంది వెలికితీశారు. ఇక నాలా పక్కనే 50 గజాల స్థలంలో నిర్మాణం చేపట్టినటువంటి ఈ భవనం ఒక్కసారిగా కుప్పకూలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇక ఈ ఘటనలో మృతులను మధ్యప్రదేశ్కు చెందినటువంటి టైల్స్ కార్మికులు ఉమేష్ కారే అలాగే మోపత్గా గుర్తించారు. శిథిలాల పక్కనే ఉన్నటువంటి మరో అపార్ట్మెంట్ పై పడడంతో పాక్షికంగా దెబ్బతింది. ఇక ఈ ఘటనలో మరో 2 వృద్ధులకు కూడా గాయాలయ్యాయి. ఘటనా స్థలికి చేరుకున్నటువంటి పోలీసులు, ఫైర్ అలాగే ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది ఇంకా శిథిలాల కింద ఎవరైనా చిక్కుకొని ఉన్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యలను కూడా ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరియు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన పరిశీలించారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా భవనం నిర్మించారని ఇక పలువురు ఆరోపిస్తున్నారు. సరైన ప్రమాణాలు లేకుండా తక్కువ వ్యవధిలోనే నిర్మించడంతో పేక మెడల్లా కూలిపోయిందంటూ స్థానికులు పేర్కొంటున్నారు. ఇక ఈ భవనం నిర్మాణం చేస్తున్నటువంటి బిల్డర్ సాజిద్ కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేస్తున్నారు. ఇక గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆరా తీశారు. బిల్డింగ్ నిర్మాణంలో అడుగడుగున నిబంధనల ఉల్లంఘన కనిపిస్తోందన్నారు. ఎవరిని కూడా ఉపేక్షించమంటూ స్పష్టం చేశారు. అంజయ్యనగర్లోని అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తామంటూ రంగనాథ్ తేల్చి చెప్పేశారు. భవనాలన్నీ కూడా నాలాను ఆనుకొని నిర్మించారంటూ ఆయన తెలియజేశారు. రైట్, ఇదే ఘటనకు సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి లైవ్ ద్వారా ప్రస్తుతం అక్కడ గచ్చిబౌలి బిల్డింగ్ ఎక్కడైతే కూలిందో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, నిన్నటికి ఇవాళకి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సాయి, ప్రస్తుతం మనం గచ్చిబౌలిలోని అంజయ్యనగర్ దగ్గర ఎక్కడైతే బిల్డింగ్ కుప్పకూలిందో సేమ్ ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లోనూ మన ఇంకా సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. ఏ విధంగా బిల్డింగ్ కొలాప్స్ అయింది అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఆ బిల్డింగ్ కూలిపోయిన బిల్డింగ్ అదైతే దానికి సంబంధించిన సిమెంట్ కానీ ఇటుకని పూర్తి స్థాయి ఇప్పటికే హైడ్రా అధికారులు కూడా తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా కంటిన్యూగా ఒకవైపు చెప్తూనే వస్తున్నట్టు. ముఖ్యంగా మధ్యాహ్నం 1 గంటకు పాటు అయితే 50 గజాల్లో 7 అంతస్తుల ఫ్లోర్ నిర్మించిన సజ్జద్ ఖాన్ అనే ఒక వ్యక్తి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ బిల్డింగ్ నిర్మించారని చెప్పేసి కూడా ఇప్పటికి వైపు పోలీసులు కానీ అధికారులు నిర్ధారించడం జరిగింది. సో చూసుకోవచ్చు మన ఇంకా ఏ విధంగా మేడ కూలిపోయిందని చెప్పేసి కూడా అంశాలు మనకు కనిపిస్తాయి. అయితే మనం నిన్న అంటే ఏదైతే అక్రమంగా 7 అంతస్తులను కట్టి 2 ప్రాణాలు తీసిన భవన యజమాని కూడా పోలీసులు ఇప్పటికీ అరెస్ట్ చేశారు. యజమాని షాజిద్ ఖాన్ కూడా రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఈ అక్రమ నిర్మాణానికి సహకరించిన అధికారులపై కూడా ఇప్పటికీ వేటు పడింది. అయితే అక్రమ నిర్మాణం కట్టిన యజమానిని షాజిద్ ఖాన్ను రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేసి 50 గజాల్లో 7 అంతస్తుల అది కూడా నాలాలు అనుకుని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలా కట్టారని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులకు వైపు తేల్చడం జరిగింది. అయితే సాజిద్ ఖాన్పై ఇప్పటికే 304/2 నిర్లక్ష్యంతో మృతికి కారణమయ్యాడన్న సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే అతనికి సహకరించిన వారు ఎవరు, డబ్బులు ఎవరికి ఇచ్చారనే కోణంలో కూడా పోలీసులు ఇప్పటికే విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే సాజిద్ ఖాన్ను సహకరిస్తున్న అధికారులపై మున్సిపల్ అధికారులు కూడా ఫోకస్ పెట్టారు. ఒకవైపు ఈ ఘటనపై అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి అయితే సంతోష్ కుమార్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఈ నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమారే, అంటే ఆ పర్మిషన్ ఇచ్చిన సంతోష్ కుమారే కారణం అని చెప్పేసి కూడా తన వైపు వాళ్ళు నిర్ధారించడం జరిగింది. సో సంతోష్ కుమార్ని కూడా ఇప్పటికే సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో అక్కడ నుంచి హైదరాబాద్ అధికారి ఏం చేస్తున్నాడు
కూడా ఎందుకు ఇవ్వలేని అనే ఉన్నతాధికారులు ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వివరించినందుకు సంతోష్ కుమార్ పై కూడా ఒకవైపు వెయిట్ పడింది. అయితే ఆఫీసర్లకు ముఖ్యంగా నెల నెల మామూలు ఇస్తే ఇలాంటి బిల్డింగ్లు వస్తాయని ఒకరిని సస్పెండ్ చేస్తే సరిపోదని ఇప్పటికే ఇక్కడ కావచ్చు ఒకవైపు ప్రజలు వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ శిథిలాలను తొలగించే పనులు కూడా యథాప్రదంగానే కొనసాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బంది ఇంకా ఎవరైనా శిథిలాల కింద చిక్కుకున్నారనే గాలింపు చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు శిథిలాలు పడడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ కూడా తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితి అయితే మనకి విజువల్స్లో కనిపిస్తుంది. అయితే పిల్లలకు క్రాక్స్ వచ్చినాయి, గోడలు కూడా ఒకవైపు బీటు వారాయనే అంశం కూడా మనకి ఎగ్జాక్ట్గా ఏర్పడుతుంది. అయితే అది ఎప్పుడైనా కూలే ప్రమాదం ఉండటంతో ఆ భవనాన్ని హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే హైడ్రా బృందం ఇప్పటికీ ఆ పక్కన భవనాలు కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఒక్క భవనమే కాదు, గచ్చిబౌలిలో మాదాపూర్ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి అధికారులు ఇప్పుడు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే నాలా FTL బఫర్ జోన్లో కట్టిన ప్రతి భవనాన్ని లిఫ్ట్ తీసుకున్నారు. అయితే జీవో నంబర్ 16 ప్రకారం అక్రమ నిర్మాణాలపై TDR కాదు డైరెక్ట్ కూల్చివేతలు ఉంటాయని చెప్పేసి కూడా ఇప్పటికి ఒకవైపు అధికారులు తేల్చి చెప్పడం జరిగింది. మొత్తంగా గచ్చిబౌలి ఘటనను అధికారి సంతోష్ కుమార్పై సస్పెన్షన్తో పాటు అధికారులపై తమ సీరియస్నెస్ చూపించారు. శిథిలాలకు తొలగింపు కొనసాగుతుంది. పక్క భవనాన్ని కూడా హైడ్రా కూల్చివేతలకు సిద్ధమైన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు రైట్. మొత్తం మీద ఇటు సాజిద్ తనకు ఇలాంటి అక్రమ కట్టడాలు ఎన్నున్నాయి అనే అంశంపైన పోలీసులు కానీ ఇటు హైడ్రా కానీ ఏమైనా విచారణ చేస్తూ ఉందా? ఇప్పుడు ఏంటి అసలు దానికి సాజిద్ సంబంధించినటువంటి బయోగ్రఫీ ఏంటి? ఒకవైపు సాజిద్ కేవలం ఒకటే నిర్మాణంగా అని చెప్పేసి ఒకవైపు అధికారులు చెప్పడం జరిగింది. సో ఎక్కడెక్కడ అంటే ఇప్పటికే సాజిద్ని రాయదుర్గ పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అంటే ఈ బిల్డింగ్తో పాటు ఇంకెక్కడైనా బిల్డింగ్ కట్టారు, అక్కడ ఆ బిల్డింగ్ కడితే ఏ విధంగా పరిమాణాలతో బిల్డింగ్ కట్టడం జరిగింది, ఏ విధంగా పర్మిషన్ తీసుకున్న అంశాలతో అన్ని రకాలుగా సాజిద్ ఖాన్ను ప్రస్తుతం అయితే విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి. ఇంకా అధికారులు మాత్రం కేవలం ఇక్కడ పక్కనే ఉన్న అంటే ఏదైతే అంజయ్ నగర్లో కూలిపోయిన బిల్డింగ్ పక్కన ఇంకో 2 బిల్డింగ్స్ ఉన్నాయి. అంటే దీని పక్కన ప్రస్తుతం ఒక అపార్ట్మెంట్ సేమ్ అదే. అంటే దాదాపు ఇది కూలిన సాజిద్ ఖాన్ ఏదో నిర్మాణంలో కూలిన బిల్డింగ్ మాత్రం 50 గజాల్లో ఉంది. కానీ దాని పక్క బిల్డింగ్ కూడా మనం ఆ విజువల్స్తో చూసుకుంటే అది కూడా దాదాపు 60-62 గజాల్లోనే మనకు కనిపిస్తుంది. సో దాన్ని కూడా హైడ్రా అధికారులు గుర్తించారు. సాజిద్ ఖాన్కి సంబంధించిన బిల్డింగ్స్ మాత్రం ఇంకా గుర్తించే పనిలో ఉన్నారు. సాజిద్ ఖాన్ ఇప్పుడే అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూడాలి ఈవినింగ్ వరకు ఏ విధంగా పోలీసులు విచారణ కొనసాగిస్తారు, ఏ విధమైన పవన్ ఒక విధంగా ఆలోచిస్తే కనుక ఇందులో ఇప్పటికే సంతోష్ కుమార్ పవన్ ఒక విధంగా చూస్తే కనుక ఇందులో ముఖ్యంగా ముగ్గురు నుండి 4 పాత్ర ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ ప్రమాదాలు ఏమైనా చోటు చేసుకునే అవకాశం ఉందనే విషయాలు కూడా కాస్త చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం అంటే అధికారులు ఏం చెప్తారు ఈవినింగ్ వరకు అనే అంశం అయితే మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఇప్పుడైతే కనిపిస్తుంది. రైట్ పవన్ ఒక విధంగా చూస్తే కనుక ముఖ్యంగా ఇందులో 1 నుండి 4 వరకు ప్రమేయం ఉన్నట్టుగా తెలిసింది. ఒకటి టౌన్ ప్లానింగ్, రెండవది ఆ ఏరియాకి సంబంధించిన సర్వేయర్ కానివ్వండి, ఇంకొక విషయం చూసుకుంటే కనుక అక్కడ అనుమతినిచ్చినటువంటి అధికారి కానివ్వండి, ఇంకో విషయం ఏంటంటే ఆ బిల్డర్ ఎవరైతే ఉన్నారో సాజిద్ ఖాన్. ఈ 4 ప్రమేయం ద్వారా ఇప్పుడు దాదాపుగా 7 అంతస్తుల భవనం. ఫర్ సపోజ్ ఒకవేళ అది కనుక PG హాస్టల్ కానీ లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా పెట్టినప్పటికీ కూడా ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది? ఎంతమంది పిల్లలు చచ్చిపోయేవారు ఉంటారు? ఇప్పటికి ఆల్రెడీ జస్ట్ ఆ 7 అంతస్తుల భవనం కూలిపోతేనే 2 చనిపోయారు. ఒకవేళ అది రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా కానీ లేకపోతే హాస్టల్గా కానీ ఒకవేళ అది అందులో రన్ అవుతుంటే కనుక ఏంటి పరిస్థితి ఏంటి? సో దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు? అధికారులు దీనిపైన స్పందిస్తారా? ఒకవైపు ఇప్పటికే అధికారులు స్పందించడం జరిగింది. దీనికి కారణమైన వాళ్ళని ఖచ్చితంగా మేము గుర్తిస్తున్న అంశాన్ని అయితే ఒకవైపు హైడ్రా అధికారులు ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. షాజిద్ ఖాన్ విషయం ఏదైతే నిర్మాణంలో ఉన్న దశలో కూలింది. ప్రస్తుతం 2 కార్మికులు ఇందాక మీరు అన్నట్టు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన 2 కార్మికులు చనిపోయారు. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత దీంట్లో ఎంతమందికి రెంట్కి ఇచ్చేవాళ్ళు, ఆ తర్వాత PG హాస్టల్ లాంటి వాటికి ఇచ్చేవాళ్ళు, ఇంకా ఇతర వాటికి రెసిడెన్షియల్ లాంటివి వాడే అవకాశం ఉందన్న అంశాలతో ఒకవైపు చాలా అంటే ఇక్కడ ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అంటే సార్ నిర్మాణంలో ఉన్నప్పుడు కూలింది అపార్ట్మెంట్లో అంటే ఆ కార్మికులు 2 చనిపోయారు. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ విషయం వాళ్ళు కాస్త గాయాల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ నిర్మాణం పూర్తి దశలో పూర్తయిన తర్వాత దాంట్లో రెగ్యులర్గా జనాలు ఉంటున్న సందర్భంలో కూలితే ఏంటి పరిస్థితి అనే అంశం ఒకవైపు అధికారి ఒక్కసారికే షాక్కు గురై. అయితే దీనికి సంబంధించిన అంటే ఈ విషయంలో అయితే కేవలం సాజిద్ ఖాన్దే కాదు, సాజిద్ ఖాన్కి పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి, అలాగే వాటర్ బోర్డు అధికారులు కావచ్చు, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారుల తప్పు కూడా ఉంది. ఎందుకంటే సెట్ బ్యాక్స్ లేకుండా ఎందుకు ఈ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు అంశంతో కూడా ఒకవైపు అధికారులు వాళ్ళపైన సీరియస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ కేవలం ఇప్పటివరకు అయితే అటు టౌన్ ప్లానింగ్ అధికారి పర్మిషన్ ఇచ్చిన టౌన్ ప్లానింగ్ అధికారి
సంతోష్పై వెయిట్ పడింది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పర్మిషన్ ఇచ్చాడా లేదా అనే అంశం కూడా ఇప్పటికి కూడా బయటకు రాలేదు. కానీ ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు చెప్తున్న పరిస్థితి ఏంటంటే సాధారణంగా పర్మిషన్ ఇవ్వలేరు అనే అంశాన్ని కూడా ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్ వాసులు అయితే ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా ఏ అపార్ట్మెంట్ వెళ్ళినా సరే కొంత అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ కొంత గార్డెన్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. సేమ్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉన్న గార్డెన్ అంటే అది గార్డెన్కి వాడుకునే పరిస్థితి. ముందట చిన్నపిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ పిచ్ లాంటిది ఒకటి తయారు చేసుకున్నారు. దాని వెనుక లిటరల్లీ అంటే 50 గజాల్లో ఇది కట్టాడు. దాంట్లో 7 ఫ్లోర్లు కట్టారంటే నిజంగా అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు అధికారులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టారన్న అంశం అయితే ప్రస్తుతం తెరపైకి వస్తుంది. సో ఆ విషయంలో కూడా సాజిద్ ఖాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. అంటే ఒక టౌన్ ప్లాన్ అధికారి తప్పైతే టౌన్ ప్లాన్ అధికారి పైన కూడా సంతోష్ కుమార్ పైన సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పర్మిషన్ లేకుండా కడితే తనపైన ఇంకా కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ సో చూడాలంటే కేవలం ఇది ఒకటే బిల్డింగ్ కాకుండా ఇట్లాంటి బిల్డింగ్లన్నీ ఎటువంటి పర్మిషన్ లేకుండా గచ్చిబౌలి ఏరియాలో ఎందుకు నిర్మాణం జరుగుతున్న అంశాన్ని కూడా ఒకవైపు ఇప్పటికే హైడ్రా అధికారులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రంగనాథ్ కూడా మాట్లాడుతూ ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి నాలాలు కబ్జా చేసుకున్న సందర్భంలో కావచ్చు, అటు పూర్తిగా సెట్ బ్యాక్స్ లేని పరిస్థితుల్లో ఏ విధంగా పర్మిషన్స్ ఇస్తున్న అంశంతో పాటు రివ్యూ చేస్తూ వాళ్ళు అంటే ముందు కట్టినే ఉంటే పూర్తి స్థాయిలో దానికి ఎటువంటి పీడీఆర్ లేదు, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే పూర్తి స్థాయిలో కూల్చివేయచ్చు అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మనం ఒక బిల్డింగ్ కూలిన బిల్డింగ్ పక్కన ఇంకో బిల్డింగ్ చూసుకోవచ్చు మన విజువల్స్లో. ఏ విధంగా సేమ్ అంటే కూలిన బిల్డింగ్ ఏదో 50 గజాల్లో ఉంటే పక్కనే ఉన్న బిల్డింగ్ 60 నుంచి 62 గజాల్లో ఉంటుంది. సో సేమ్ ఇది కూడా సేమ్ అదే పరిస్థితి ఉంది. ఇది కూడా ఎప్పుడైనా సరే కూలే అవకాశం ఉంటుంది. దీనికి కూడా ఎటువంటి సెట్ బ్యాక్స్ కానీ ఎటువంటి సేఫ్టీ సెక్యూర్ పరిస్థితి అయితే కనిపిస్తలేదు. రైట్ పవన్, ప్రస్తుతం ఆ అపార్ట్మెంట్ కూడా దాన్ని డెమాలిష్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకు అక్కడ కూడా నిర్మాణ లోపాలు ఉన్నాయి, లేకపోతే ఈ యొక్క కూలినటువంటి ధాటికి చాలా తీవ్ర స్థాయిలో కూడా అక్కడ డ్యామేజ్ జరిగింది అనుకోవచ్చా? పవన్ పవన్ రైట్, మొత్తం మీద ఇటు గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణం కూలినటువంటి ఘటనలో ఇటు అధికారులలో చలనం వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద హైడ్రా దీనిపైన సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు పోలీసులు కూడా యజమాని సాజిద్ కూడా అరెస్ట్ చేశారు. అలాగే రాయదుర్గం పోలీసులు అదుపులోకి తీసుకొని ఈ సందర్భంగా విచారిస్తున్నారు. మరోవైపు సాజిద్తో సహకరిస్తున్నటువంటి అధికారులపై కూడా ఇటు మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. అంజయ్య నగర్లో 7 అంతస్తుల భవనం కూలినటువంటి ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఇటు మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ను కూడా సస్పెండ్ చేశారు అధికారులు. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కూలినటువంటి భవనం శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి. ఇక రెస్క్యూ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన శిథిలాలను కూడా తొలగిస్తూ వాటి కింద ఎవరైనా చిక్కుకున్నారా అన్న కోణంలో కూడా గాలింపు చేపడుతున్నారు. ఇక శిథిలాలు పడడంతో పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా దెబ్బతింది. దీంతో ఆ భవనాన్ని కూడా హైడ్రా కూల్చివేయనుంది. రైట్, మొత్తం మీద మనం చూడొచ్చు ఐ న్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా అసలు సీసీ కెమెరాలో చూసినటువంటి విధంగా చూస్తే ఎంత దారుణంగా ఆ బండి పడిపోయింది. అసలు ఈ ఒక్క కారు అయితే నిజంగా అతనికి భూమి పైన నూకలు ఉన్నాయనుకోవచ్చు, భూమి మీద రాసులు రాసి పెట్టున్నాయనుకోవచ్చు. ఆ కారు వెళ్ళిన మరుక్షణమే, జస్ట్ ఆ కారు గేట్ కూడా దాటలేదు, కారు వెళ్ళినటువంటి మరుక్షణమే ఆ బిల్డింగ్ కూలిపోయింది. ఒకవేళ ఆ బిల్డింగ్ కనుక ఆ కారు పైన కూలుంటే కనుక ఇంకా ప్రమాద స్థాయి ఎంత తీవ్రత ఉండేదో తెలుసుకోవచ్చు. ఎందుకంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనుకోవచ్చు. మొత్తం మీద 7 అంతస్తుల భవనం కూలి 2 మృతి చెందారు. ప్రస్తుతానికైతే శిథిలాల కింద నుండి వారి మృతదేహాలను కూడా రెస్క్యూ సిబ్బంది తీసి ఇక వెలికి తీశారు. ఇక నాలా పక్కనే 50 గజాలు, కేవలం 50 గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 1:G+1 కట్టడమే ఎక్కువ, మ్యాక్సిమం అంటే 50 గజాల్లో చాలా చిన్నటువంటి ఏరియాగా వస్తుంది. బట్ ఏకంగా 7 అంతస్తులు కట్టడం అంటే ఎంతమందికి మామూలు ఇచ్చారు, ఏ అధికారులు ఇందులో పాల్గొన్నారు, ఏ అధికారులు ముడుపులప్పు చెప్పారు, సాజిద్ ఈ వ్యవహారం ఎన్ని రోజులు నడుపుతున్నారు. సో భూమి తవ్వకాలు అంటే పిల్లర్లు వేసినప్పటి నుండి కూడా చూసుకుంటే కనుక అప్ టు ది మార్క్ అంటే 7th ఫ్లోరింగ్ అయ్యే వరకు కూడా ఎంతమందికి మామూలు ఇచ్చారు, ఎంతమంది అక్కడ చెకింగ్ చేయడానికి వచ్చారు, అసలు ఆ హౌస్కి సంబంధించినటువంటి ప్లానింగ్ ఎవరిచ్చారు, ఆ హౌస్కి సంబంధించి ట్యాక్స్ ఎవరిచ్చారు, ఇంత పెద్ద మొత్తంలో తీగ లాగితే డొంకంతా కూడా బయటకు లాగే విధంగా కూడా ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చర్యలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ కనుక అది పీజీ హాస్టల్ అయి ఉంటే, లేదంటే ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అయి ఉంటే కనుక ప్రమాద స్థాయి నిజంగా చెప్తున్నాను ఎంతో వర్ణించలేని విధంగా ఉండేది. ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయేవారు, ఎంతోమంది కూడా తమ ప్రాణాలను కోల్పోయేవారు. అసలు సెకండ్ ఆఫ్ మినిట్లో అసలు నిజంగా చెప్పాలంటే కళ్ళు మూసి తెరిచేలోపు చనిపోయేవారు.
అంత దారుణంగా ఆ బిల్డింగ్ కూలింది. ఆ బిల్డింగ్ కూలడం అంటే మామూలు విషయం కాదు. ఒక బిల్డింగ్ ఈ రేంజ్లో 7 అంతస్తులు కట్టడం అంటే, అందులో 7 అంతస్తులు కట్టి దానిపైన ఇంకా పెంట్ హౌస్. ఎవడి ప్రాణం తీద్దామని చెప్పేసి ఇట్లాంటి దారుణమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఇట్లా రోడ్లపైన ప్రాణాలు తీసి చేతిలో పెట్టేసుకుంటున్నా, నాకు అర్థం కావట్లేదు. సో పవన్ యా సాయి రైట్ పవన్, ఇప్పుడు నేను అన్నట్టుగా ఇందాక నేను అడిగినట్టుగా మొత్తం మీద ఇటు ముఖ్యంగా నలుగురు పాత్ర ఉన్నదని తెలుసుకోవచ్చు. ఓకే రైట్, ఇప్పుడు పక్కన బిల్డింగ్ కూడా అపార్ట్మెంట్ కూడా కాస్త దెబ్బతిన్నట్టుగా తెలుస్తుంది. సో అది కూడా డిమాలిష్ చేద్దామని చెప్పేసి అనుకున్నట్టుగా తెలుస్తోంది. హైడ్రా అధికారులు దాన్ని డిమాలిష్ చేద్దామని చెప్పేసి చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు అది కూడా నాణ్యత లేకుండా, లేకుంటే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులకు ఏదైనా తదుపరి ఆదేశాలు ఏమైనా ఇచ్చారా ఏంటి, అసలు ఆ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి ఏంటి? యా మీ ఇందాక పక్కనే ఉన్న అపార్ట్మెంట్ చూసుకోవచ్చు, అయితే కూలిపోయిన అపార్ట్మెంట్ పక్కనే ఉన్న. సో మన కెమెరామెన్ ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఆ విజువల్స్ ఒకసారి దగ్గరగా వెళ్ళి చూపించమనండి. విజువల్స్ లో కనిపిస్తుంది. యా విజువల్స్లో కనిపిస్తుంది ఏ విధంగా అపార్ట్మెంట్ దెబ్బతింది. పక్కన అపార్ట్మెంట్ ఆ పైన ఆ ఫ్లోర్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా 7 అంతస్తుల భవనం కూలినప్పుడు పక్కనే ఉన్న ఈ భవనం మాత్రం 5 అంతస్తులే ఉంది. కానీ 5 అంతస్తుల భవనం పైన 7 అంతస్తుల భవనం కూలే టైంలో పడ్డప్పుడు పైన 7th ఫ్లోర్ స్లాబ్ మొత్తం 5th ఫ్లోర్ పైన పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. సో వన్ సైడ్ అంటే ఒక సైడ్ ఉన్న రూమ్స్లో ఉన్న ఎవరైతే ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ ఇప్పటికే హైడ్రా అధికారులు ఖాళీ చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. సో దాంట్లో ఉన్న వాళ్ళకు కూడా చిన్న గాయాలైన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దాంతోపాటు కానీ ఇక్కడ కూడా హైడ్రా అధికారులు చెప్పడం లేదు, ఇక్కడ చిన్న క్రాక్స్ వచ్చాయి, చిన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒకవేళ కూలితే ఇబ్బందిగా ఉంటుంది. ముందే అంటే ఎటువంటి ఇబ్బంది కలగక ముందు జాగ్రత్తలు హైడ్రా అధికారులు ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు కూడా అపార్ట్మెంట్కి సంబంధించిన వాసులు అంటే పూర్తిగా అంటే వన్ సైడ్ ఒక సైడ్ ఉన్న అపార్ట్మెంట్ వాసుల్ని కూడా పూర్తి స్థాయిలో షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు చుట్టుపక్కల అంటే దాని పక్కన ఇంకో బిల్డింగ్ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఈ 6 ఫ్లోర్లు కనిపిస్తుందో సేమ్ అంటే ఈ కూలిన బిల్డింగ్ ఎంత అయితే హైట్లో ఉందో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి సేమ్ పక్కన బిల్డింగ్ కూడా అంతే ఉంది. సేమ్ ఇది కూడా అంటే ఎక్కడ కూడా సెట్ బ్యాక్స్ లేకుండా ఏ విధంగా టౌన్ ప్లాన్ అధికారులు పర్మిషన్స్ ఇస్తున్నారు, ఏ విధంగా దాంట్లో జనాల్ని ఉండడానికి అలవర్ చేస్తున్నారు, ఏ విధంగా జిహెచ్ఎంసీ అధికారులు ఎందుకు సైట్ విజిట్ చేయట్లేని అంశాలతో పాటు అన్ని అంశాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అంటే కట్టే ముందు సాధారణంగా పట్టించుకునే అధికారులు కట్టిన తర్వాత కూలిపోయిన తర్వాత ప్రాణాలు పోయిన తర్వాత ఇట్లాంటి అంటే అధికారులను సస్పెండ్ చేయడం కావచ్చు, లేకపోతే ఎవరైతే దీనికి కారకులైన సాజిద్ ఖాన్ లాంటి అరెస్ట్ చేస్తే నిజంగా పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటికే అపార్ట్మెంట్ వాసులు అయితే ఒకవైపు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవేళ అపార్ట్మెంట్ కూలే టైంలో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పైన వాళ్ళు అది పడి ఇది కూడా కూలితే దీంట్లో ఎన్ని ప్రాణాలు ఇంకా బరే అంశం ఎంత ఉంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులకు వైపు భయభ్రాంతులకు గురైతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో చూద్దాం ఇప్పటికైనా సరే అటు హైడ్రా అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు, నిజంగానే ప్రాణాలకు విలువ ఉందా, ఒకవేళ ప్రాణాలకు విలువ ఉంటే టౌన్ ప్లానింగ్ అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ అధికారులు, వాటర్ బోర్డు అధికారులు, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అన్ని పర్మిషన్స్ తీసుకొని బిల్డింగ్లకు ఇక్కడైనా పర్మిషన్స్ ఇస్తారా, లేకపోతే ఇళ్ళని కొనసాగుతున్న హైదరాబాద్లో ఈ వ్యవస్థ అనే అంశం కూడా కాస్త చూడాలి. ఇప్పటికే ఒకరిపైన ఒకరు నెట్టేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు టౌన్ ప్లానింగ్ అధికారులు అడిగినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు పర్మిషన్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది, వాళ్ళని అడిగినప్పుడు వాటర్ బోర్డు అధికారులు నువ్వు అన్న విధంగా చూస్తే కనుక మన నిజామాబాద్ సామెత ఒకటి గుర్తుకొస్తుంది, అందరు శాకాహారులు కానీ రొయ్యల ముళ్ళు ఆడవాయే. అట్నే ఉంది పరిస్థితి. అందరూ వెజిటేరియన్స్ బట్ నాన్ వెజ్ తినేటోడు ఎవరు లేడు. ఇప్పుడు అట్నే ఉంది. నాకు సంబంధం లేదు అంటే ఎవరు పెట్టుకుంటాడు, ఎవరు చేస్తాడు? ఇప్పుడు దీని ఖరీదు ఎవరు? ఆ ఇద్దరు చనిపోయిన వారికి బాధ్యత ఎవరు? ఒకవేళ మృతుల సంఖ్య పెరిగి ఉంటే ఎవరికి రెస్పాన్సిబిలిటీ? యా అంటే మీరు అన్నట్టు నిజంగానే పూర్తి స్థాయిలో వ్యవస్థది తప్పనుకోవచ్చు. నిజంగానే షాజిద్ ఖాన్ పర్మిషన్స్ తీసుకోలేడని పక్కన పెడితే ఒక్క అధికారి కాదు, కేవలం బిల్డింగ్ నిర్మాణానికి ముఖ్యంగా ఓఆర్ఆర్ లోపట్ల బిల్డింగ్స్ పర్మిషన్ కావాలంటే దాదాపు 4 డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ముందుగా సైట్ ఇంజనీర్ సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది, టౌన్ ప్లానింగ్ అధికారి సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ వాటర్ బోర్డు అధికారులు నాలా కనెక్షన్ ఏ విధంగా ఇస్తారనే అంశాలతో వాళ్ళు సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు ఒకవేళ అక్కడ ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్ ఏమైనా జరుగుతుంది దానికి ఏ విధంగా సెట్ బ్యాక్స్ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అక్కడికి వచ్చి చూడాల్సిన అంశం ఉంటుంది. కానీ ఇవి ఏమి జరగకుండా పూర్తిగా అయితే హైదరాబాద్ నడిబొడ్డున గచ్చిబౌలి ప్రాంతంలో హైటెక్ సిటీ అంటే ఎక్కువ అంటే అతివేగంగా ఇంప్రూవ్ అవుతున్న డెవలప్ అవుతున్న ప్రాంతంలో ఏ విధంగా 7 ఫ్లోర్లు కట్టారు అంటే ఎటువంటి పర్మిషన్స్ లేకుండా అనే అంశాలు కూడా ప్రస్తుతం తెరపైకి వస్తుంది. సో చూడాలి ఏ విధంగా అధికారులు ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంటారు. వైపు సిఎంసి కమిషనర్ కావచ్చు, హైడ్రా అధికారులు, అలాగే హైడ్రా రంగనాథ్ కూడా ఇప్పటికే సీరియస్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం కూడా దీని పైన సీరియస్ అంటే ఎవరైతే ఈ విషయంలో ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళు సాజిద్ ఖాన్ కావచ్చు, సాజిద్ ఖాన్కి ఇచ్చిన పర్మిషన్స్ కావచ్చు, ఎవరు ఇచ్చారు పర్మిషన్స్ అంతో పాటు నిజంగా పర్మిషన్స్ తీసుకోకుంటే ఇక్కడున్న ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో బిల్డింగ్ కట్టే క్రమంలో ఇక్కడున్న అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వివరించారో అందరిపైన కూడా వేటు పడే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది ఇక్కడ. రైట్, మొత్తం మీద అయితే చూస్తున్నట్టయితే చివరిగా
ఇటు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏమంటున్నారు, ముఖ్యంగా అపార్ట్మెంట్ వాసులు ఏమంటున్నారు? సో ఇదివరకు ఆనుకొని అలా బిల్డింగ్ కట్టేటప్పుడు ఆ టైంలో కనుక ఖచ్చితంగా వాళ్ళు ఏమైనా కంప్లైంట్ ఏమైనా చేశారా? ఇటు మున్సిపల్ శాఖకు కానీ లేకపోతే హైడ్రాకి కానీ ఎవరైనా కంప్లైంట్ చేశారా? ఏమంటున్నారు అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కానీ స్థానికులు కానీ? అపార్ట్మెంట్ వాసులు ఈ బిల్డింగ్ నిర్మాణ సమయంలోనే జిహెచ్ఎంసీ అధికారులకు కంప్లైంట్ చేశాం, కానీ ఎవరు కూడా పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు. గతంలోనే మేము జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళాము, అటు పూర్తి స్థాయిలో పేపర్ పరంగా కూడా ఇచ్చాం, కానీ సాజిద్ ఖాన్ తన బలంతో అంటే తన ఉన్న ఏదైతే అధికారులకు నెల నెల మామూలు ఇస్తున్న ఒక ఆరోపణలు కూడా సాజిద్ ఖాన్ పైన ఏర్పడడం జరిగింది. సో మేబీ నెల నెల డబ్బులు ఇచ్చి అధికారులను కూడా మేనేజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఏడంతస్తుల మేడ అంటే చాలా చిన్నది కదా, ఒకటి చిన్న బాత్రూమ్ కడితేనే పక్కనున్న పంచాయతీ రాజులో కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి రకరకాల సర్వేలు చేసి దాని నాలా పరిస్థితి ఏంటిది, ఎటు వెళ్తుంది డ్రైనేజ్ అనే అంశాలు అన్ని అంశాలతో పాటు దాన్ని ఆ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ 7 అంతస్తులు 50 గజాల్లో 7 అంతస్తులు అంటే మనకు ఏ సెల్ టవర్ నిర్మించినట్టు కూడా నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. సెల్ టవర్ కూడా ఈ 50 గజాలు కాకుండా ఎక్కువ ప్లేస్ ఉంటుంది, కానీ సెల్ టవర్ నిర్మించారనే ప్లేస్లో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ నిర్మించారంటే దీనికి ఇంతవరకు అధికారుల నిర్లక్ష్యం ఉంది మనకు కనిపించవచ్చు. అంటే మరోవైపు ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు కూడా చెప్తుంది ఏంటంటే, గతంలోనే చెప్పాం మేము చాలా సందర్భంలో మా మీటింగ్లో కూడా మేము మాట్లాడడం, కానీ అటు గతంలో బెదిరించడం జరిగింది. అలాగే పోలీసు వారు కూడా సరిగ్గా పట్టించుకోవడం కావచ్చు, ఇప్పుడే హైడ్రా లాంటి వ్యవస్థలు వచ్చినప్పుడు కూడా మేము 1-2 సార్లు చెప్పి చూసామన్న అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నాం. సో అంటే ఇది ఖచ్చితంగా ఇట్లాంటి ప్రమాదం జరుగుతుంది అని మేము ముందే ఊహించామని చెప్పేసి కూడా ఇప్పటికే అపార్ట్మెంట్ వాసులు చెప్పడం జరుగుతుంది. సో ఈ జరిగిన తర్వాత వాళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురయ్యారు. సో అంటే ఒకవేళ బిల్డింగ్ కూలే ముందు ఒకవేళ మేమున్న అపార్ట్మెంట్ పైన పడితే ఇది కూడా కూలే అవకాశం ఉంటే కంటిన్యూ ఒకటికి అటాచ్ ఒకటి ఉంది కాబట్టి మొత్తం కూలిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సెల్లార్ పూర్తిగా పిల్లర్తో నిండిపోయింది కాబట్టి ఏ ఒక్క పిల్లర్ కూలినా సరే పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా అన్న ఆ క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ అసలు లేవనెత్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, చివరిగా ఇప్పుడు హైడ్రా అధికారులు ఏ సమయానికి వచ్చి అపార్ట్మెంట్ డిమాలిష్ చేసే అవకాశం ఉంది? అండ్ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్థానికులు ఉన్నారో వారిని తదితర ప్రాంతాలకు తరలించే అవకాశం ఏమైనా ఉందా, లేకుంటే వారికి ఏమైనా ముందస్తుగా ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? నిన్న బిల్డింగ్ మధ్యాహ్నం కూలిన తర్వాత వెంటనే పోలీసు అధికారులు స్పందించి వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు స్పందించి పక్కనే ఉన్న అపార్ట్మెంట్ అయితే మనకు విజువల్లో కనిపిస్తుంది కదా, కూలిన బిల్డింగ్ పక్కన ఏదైతే బ్లూ అండ్ వైట్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో ఆ పక్కన వన్ సైడ్ ఉన్న రూముల్ని పూర్తి స్థాయిలో ఖాళీ చేయించిన పరిస్థితి అయితే కనిపించింది. అంటే ఇంకా అంటే అక్కడ దాంట్లో ఎవరికైనా ఇబ్బంది కలిగిందా, ఎవరికైనా గాయాలైనా, ఎవరైనా చనిపోయారన్న అంశాలు అన్ని రకాల ఎంక్వైరీ చేసుకొని ఈ బిల్డింగ్ పూర్తి స్థాయి శిథిలాలు తీసే క్రమంలో అంటే వాటికి కూడా ఏమైనా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా వన్ సైడ్ అంటే దాదాపు 5 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్స్ అంటే ఒక వన్ సైడ్ ఉన్న అపార్ట్మెంట్ మొత్తం ఖాళీ చేయించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైడ్రా అధికారులు వెంటనే రెస్పాండ్ ఒకవేళ ఇది కూడా కూలే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇప్పటికే ఈ బిల్డింగ్ కూలినప్పుడు దాంట్లో ఉన్న మెటీరియల్ అంతా కింద పిల్లర్స్కి ఆనుకొని ఆ వెయిట్ అనేది పడుతుంది కాబట్టి ఒకవేళ ఆ వెయిట్ పడినప్పుడు ఒకవేళ క్రాక్స్ వస్తే అనుకోని సంఘటన ఏమైనా జరుగుతాయి అని ముందే ఒకవైపు ఊహించి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు కొందరిని అంటే ఒక కూలిన బిల్డింగ్ పక్కన అపార్ట్మెంట్ వాసులు అయితే అటు ఎవరైతే పక్కకు ఇంకో దగ్గరికి షిఫ్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో అధికారులు కూడా చెప్పడం కూడా అదే చెప్తున్నారు, అంటే ఇట్లాంటి నిర్మాణాల వల్ల చాలామంది ప్రాణాలు పోతున్నాయి, అందుకే మేము కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా నిర్మించిన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో వాటికి ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎటువంటి టీడీఆర్ ఇవ్వకుండానే మేము డైరెక్ట్ కొలాప్స్ చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఒకవైపు వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు కూడా ఇప్పటికీ కొంత భయాందోళనకు గురైన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా చాలా అప్డేట్గా ఉన్నారు. అక్కడే ఉండి మీరు ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుంది ఏంటనేది మనకు ఐ న్యూస్ ద్వారా మన ప్రేక్షకులకు